అందరికీ ప్రైజ్‌లాడండి. అక్కపై అసూయ కలిగిన చెల్లి రాహేలు. చాలామంది అక్క చెల్లెల్లో ఈ అసూయలు ఉంటున్నాయి. అక్క పొలమును సంపాదించుకుంటే చెల్లెలికి అసూయ. మీరు పొలాలు ఉన్నవారు, మీకేంటి అంటూ రాగాలు సాగదీస్తారు. చెల్లెలు కారు కొనుక్కుంటే అక్క మీరంటే కార్లలో తిరుగుతారు. నా భర్త ఉన్నాడు, ఇవేమీ పట్టవు అంటూ ఒకరికొకరు ఈర్ష్య, ద్వేషాలు వెళ్లబుచ్చుకుంటారు. ఇలాంటివి దైవ క్రమము కావు. ప్రభువా, నా సహోదరుని దీవిస్తున్నందుకు వందనాలని చెప్పగలిగే మనసే దైవికమైన మనసు. యాకోబు రాహేలు మీద ప్రేమతో 7 సంవత్సరాలు లాబాను గొర్రెల మందను కాశాడు. 7 సంవత్సరాల తర్వాత యాకోబును లాబాను మోసగిస్తున్న సమయంలో రాహేలు తన తండ్రి మాటకే విలువనిచ్చింది. యాకోబు తననే ప్రేమిస్తున్నాడని రాహేలుకు తెలుసు. తమ ఇంటిలోనే ఉంటున్నాడు, తనను వివాహం చేసుకోబోయే వ్యక్తి అతనే అని ఆమెకు తెలుసు. అయినా రాహేలు తన హద్దు మేరలేదు. తల్లిదండ్రులకు సంతోషకరమైన ప్రవర్తన కలిగి ఉంది. రాహేలు అనగా ఆడగొర్రె అని అర్థము. గొర్రె ఎలాగూ మౌనంగా ఉంటుందో, ఎలాగూ తన కాపరికి లోబడి ఉంటుందో, అలా రాహేలు తన తండ్రికి లోబడి జీవించింది. తనకు కాబోయే భర్తను తన తండ్రి మోసపుచ్చి తన అక్క లేయాకిచ్చి పెండ్లి చేస్తున్నా సరే రాహేలు నోరు ఎత్తి ఒక మాట కూడా పలుకలేదు. యాకోబుకు మొదటి భార్యగా ఉండవలసిన తాను రెండవ భార్యగా యాకోబు జీవితంలో స్థానం ఇవ్వబడిన ఆమె తన తల్లిదండ్రులను నిందించలేదు. క్రమశిక్షణ అంటే ఇది. ఇంత క్రమశిక్షణగా పెరిగిన ఆమె పెండ్లైన తరువాత మారిపోయింది. తన అక్కపై అసూయ పెంచుకుంది. లేయాను ద్వేషించింది. లేయాకు బిడ్డలు పుట్టడం చూసి, తనకు బిడ్డలు కలగపోవుట చూసి ఓర్పు పట్టలేకపోయింది. తన భర్త తన అక్క కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా సరే తన అక్కను ద్వేషిస్తూనే ఉంది. తనకు పిల్లలు పుట్టకపోవట చూసి తన అక్క యందు అసూయ పడింది. ఆదికాండము 31లో. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేక్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకము రావని హెజ్కేలు 18:24 తెలియపరుస్తుంది. ప్రియ సోదరి, రాహేలు మొదటి ప్రేమగాను ఓర్పుగాను తన జీవితం ప్రారంభించిన రాను రాను అసూయ ద్వేషాలకు తన హృదయంలో స్థానం ఇచ్చింది. తద్వారా ఎంతో ఆత్మీయ నష్టం సమకూర్చుంది. జాగ్రత్త, వాక్యం చదివాము కదూ, మనం నీతిని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. పాపం వలన వచ్చు జీతము మరణము. మన మంచి కార్యాలను, మనం మంచితనమును పాపం మింగివేస్తుంది. నీతి కార్యములు మరువబడతాయి.